బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలోని సినిమా ఇండస్ట్రీ పైన సినిమా హీరోల పైన ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంచలన వ్యాఖ్యలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో చేశారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియదు. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు. సిగ్గు లేదు మీ అందరికి. అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? ఏదో సరదాగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. కానీ ఎక్సోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయినారు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. కృష్ణుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా. ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. ఎన్ని దారుణాలు సార్. వెనక్కి తొక్కుట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు, కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఫస్ట్లీ అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా. ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? My first condolences to the family. This is a very pure and very clear, and there's a lot of misinformation. పెద్ద ప్లానింగే. Very clear, and there's a lot of misinformation saying. ఏం మాట్లాడాలో పేపర్ మీద రాసుకొచ్చావా? ఈడికి బాగా చదివి చెప్తాడు. నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకు నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. గుడ్, I'm having a రాట్లేదే. అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా. పెద్ద సమస్య వచ్చి పడిందే. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటా. మీరు చూడండి నా జస్టిస్ అని చూడండి. ఫ్లాష్ బ్యాక్. దీనికి మీరు ఏమంటారు సార్? సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. అటు చూడు బే. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి
అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు. దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. మిషన్ నడుస్తుంది ఇక్కడ. 1 minute. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట. నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది అది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. షాక్లో ఉన్నా, జెన్యున్ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా ఏంటి, ఇటు కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను కూడా. నేను జెన్యున్ చెప్తాను హాఫ్ ఆఫ్ ఉన్నాను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను. కదరా కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం. మొత్తం అన్ని క్యాన్సిల్. అవునా నిజమా అనేటట్టు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. మనం తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పడతాం నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఏంటి బాబా అన్న? మళ్ళీ లాక్కుంటున్నాం. ఒక తల్లి ప్రాణం పోయినా చూసి చూడనట్టు ఉండాలి, అంతేనా? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మంచిగా ఉండే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. and when it's damaged overnight in one evening for a number of years ఎంత ఘోరం జరిగిపోయిందిరా due to that in that people in that suffocation. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వని చెప్పండి, ఇప్పటికి వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను ఆ ఎడ్జ్లో ఉన్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. కమింగ్ బ్యాక్ ఎనీవేస్. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. లక్కీ, నువ్వు గెలికింది నన్ను మాత్రమే కాదు, సీఎం ని, హోమ్ మినిస్టర్ ని, పోలీసుల్ని, మొత్తం గవర్నమెంట్ నే గెలికావు. యు ఆర్ ఫినిష్. ఇక్కడ ఒకటి పీకు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమన్నంతే పీకో. ఓకే.